హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాల్ విహారీ ఛానల్. ఇవాళ ఏంటంటే మన ఆదివాసి వీరుడు కుమ్రాం భీమ్ గురించి అయితే వీడియో తీస్తున్నాను. సో ప్రజెంట్ అయితే నేను జోడేఘాట్కి దగ్గరలో ఉన్నా. జోడేఘాట్ ఎట్లున్నది, అక్కడ ఏ సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లున్నది మీకైతే స్టోరీ అయితే చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం జోడేఘాట్ వెళ్ళి మొత్తం మ్యాటర్ అయితే తెలుసుకుందాం. సో లెట్స్ గో ద స్టార్ట్ అవర్ వీడియో. జంగల్ జమీన్, ఈ నీరు నాదే, ఈ అడవి నాదే, ఈ భూమి నాదే, మధ్యలో మీరెవరని అడగడానికి నిజాం ప్రభుత్వంతోనే పోరాడి ఆదివాసి హక్కులను కాపాడి తన ప్రాణాన్ని త్యాగం చేసిన ఏకైక వీరుడు కుమ్రాం భీమ్. కుమ్రాం భీమ్ గారు 1901 అక్టోబర్ 22న ఆదిలాబాద్ జిల్లా సంకెపల్లి గ్రామం ఆదివాసి గోండు కుటుంబానికి జన్మిస్తాడు. కుమ్రాం భీమ్ గారు చిన్నతనం నుంచే పోలీసులు, అటవీ శాఖ అధికారులు, నిజాంలు తన ప్రజల్ని ఎంత హింసిస్తున్నారో చూస్తూ పెరిగినాడు. ఆదివాసుల హక్కుల కోసం కుమ్రాం భీమ్ వాళ్ళ నాన్నగారు పోరాడితే కావాలని అటవీ శాఖ అధికారులు కాల్చి చంపుతారనమాట. చంపిన తర్వాత అక్కడి నుంచి అయితే కుమ్రాం భీమ్ కుటుంబం సద్దాపూర్ అనే ఊరికైతే వలసకు వెళ్తారు. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత వీళ్ళ హింసలు ఆగనమాట. ప్రజల్ని హింసించడం, చాలా దారుణంగా అయితే హింసించేవాళ్ళు. అక్కడ ఏదైనా భూమి పండించినా, అడవికి పోయి కట్టెలు కొట్టినా ప్రతి దానికి ట్యాక్స్ కట్టాలి. ఎవరైనా ఇట్లా ట్యాక్స్ కట్టకుంటే వాళ్ళని ఏదైనా శిక్ష వేసి జైల్లో వేయడం. ఈ నిజంలో ఎట్లా హింసించేవాళ్ళంటే ఆదివాసుల చిన్నపిల్లల వేలు కట్ చేయడం, అతి దారుణంగా అయితే హింసించేవాళ్ళు. ఒకసారి సిద్ధప్ స్థాయి తహసీల్దార్ని కుమ్రాం భీమ్కి అయితే గొడవ జరుగుతుంది. ఆ గొడవలో కుమ్రాం భీమ్ సిద్ధప్ స్థాయి తహసీల్దార్ని కొట్టి చంపుతాడు. చంపిన తర్వాత అక్కడి నుంచి అయితే పారిపోయి అస్సాంలోని టీ ప్లాంట్లను పనిచేయడానికి పోతాడు. 4 సంవత్సరాలు పనిచేసి ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ తిరిగి వస్తాడు. ఇంకా ఏం మార్పులు ఏం మారలే. అప్పట్లో ఎట్లున్నాయో ఇప్పటికి కూడా అట్లానే ఉన్నాయి. అయితే కుమ్రాం భీమ్ ఇది చూస్తూ ఉండలేక నిజాం ప్రభుత్వాన్ని ఎట్లయినా చేసి నేను కలవాలి అనుకుంటూ చాలా ట్రై చేశాడు. కానీ కుమ్రాం భీమ్కి అయితే అపాయింట్మెంట్ దొరకదు. సో దొరకకపోసరికి ఇక చేసేది ఏం లే, కానీ అక్కడున్న కొన్ని ఊరు గ్రామ ప్రజలని తన సైన్యాన్ని లెక్క చేసి పోలీసులను, అటవీ శాఖ అధికారులను చాలా మందిని చంపుతున్నమాట. చంపిన తర్వాత నిజాం ప్రభుత్వం కూడా భయపడతాయి. కుమ్రాం భీమ్ని ఎట్లయినా చేసి కొనేయాలని కొంత డబ్బులు, కొంత భూమి, అక్కడున్న కొన్ని ఊరు గ్రామ ప్రజలని పరిపాలించేట ఒక ఆఫర్ ఇస్తాడు. ఆఫర్ని కుమ్రాం భీమ్ అయితే తిరస్కరిస్తాడు. ఎందుకంటే నా ప్రజల్ని మేమే పాలించాలా, మా ఆదివాసుల భూములు మాకే కావాలా, ఈ అడవి మాదే అని. దానికైతే నిజాం ప్రభుత్వం ఒప్పుకోదు. సో ఒప్పుకోపోసరికి నిజాం ప్రభుత్వం చేసేది ఏం లేకని కుమ్రాం భీమ్ని చంపేయండి అని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక పోలీసులు కుమ్రాం భీమ్ని చంపడానికి చాలా ట్రై చేస్తారు, కానీ కుమ్రాం భీమ్ ఎవరికి దొరకడు. సో ఎంత ట్రై చేసినా కుమ్రాం ఎవరికి దొరకడు, ఎవరికి చిక్కడు. అయితే ఈ కుమ్రాం భీమ్ ఎలా చనిపోతాడంటే ఆదివాసీలోనే పొద్దు పటేల్ ఆయనని ఈ నిజాం ప్రభుత్వం ఎంతో కొంత డబ్బులు ఇచ్చి అది మొత్తం డీటెయిల్స్ అయితే తీసుకుంటారన్న. కుమ్రాం భీమ్ ఎక్కడ ఉంటాడు, జాడ మొత్తానికి తెలుసుకుంటారన్నమాట నిజాం ప్రభుత్వం. తెలుసుకున్న తర్వాత కుమ్రాం భీమ్ దగ్గర ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే కుమ్రాం భీమ్ని చుట్టుముట్టి పోలీసులు అయితే కాల్చి చంపుతారనమాట. సో ఇప్పుడు మనం చంపిన ప్లేస్ చూద్దాం. ఇప్పుడు మ్యూజియం అయిన ఒకప్పుడు వాడుకున్న వస్తువులు, వస్త్రధారాలు, వాళ్ళు పనిచేసే పని మూటలు ఇప్పుడు అయితే మొత్తానికి అయితే మ్యూజియంలో అయితే కట్టించిండ్రు. ఇప్పుడు మనం మ్యూజియం లోపలికి పోయి మీకైతే అన్నీ చూపిస్తాను. ఒకప్పుడు ఎట్లా ఉన్నాయో అక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి, పాత ఫొటోస్ కొన్ని మీకు చూపిస్తాను. అక్కడ ఒకప్పుడు సిచ్యువేషన్ ఎట్లుండేది, డీప్ ఫారెస్ట్లోని కుమ్రాం భీమ్ అయితే చుట్టుముట్టి పోలీసులు చంపినగా ఇప్పుడు మీకు అక్కడ పోయినాక చూస్తున్న ఆదివాసుల కోసం పోరాడిన వీరుడు కుమ్రాం భీమ్. కాబట్టి మీకు ఈ పొజిషన్లో మన ఆదివాసులు ఉన్నారు కాబట్టి అలా ఈ పొజిషన్లో ఉన్నారంటే కుమ్రాం భీమ్ పోరాటం చేయడం వల్లనే. మీకు కుమ్రాం భీమ్ విగ్రహము, కుమ్రాం భీమ్ ఎక్కడ చంపిండ్రు అక్కడనే సమాధి అయితే కట్టిండ్రు. మీకు ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే సమాధి చూసి వీడియో అయితే స్టార్ట్ అయ్యేది. ఇదే అన్నమాట కుమ్రాం భీమ్ సమాధి. ఇప్పుడు చూస్తున్నారు, ఇది దీని పక్కనే పెద్ద విగ్రహం ఉన్నది. ఇది మాత్రం మనకు ఏమైనా ఊర్లో సమస్యలు కానీ ఏమైనా ఆదివాసుల సమస్యలు ఉంటే మాత్రం మా ఆదివాసులోనే తుడుం అంటే వాయిచే తుడుం అంటారు. అది కొడితే మాత్రం అందరూ ఊరు వాళ్ళు అందరూ కలిసి పటేల్ దగ్గర కలిసి మాట్లాడతారనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న ఇట్లా కూర్చొని మాట్లాడేటాళ్ళు అనమాట. ఇప్పుడు ఏదైనా సమస్య, పెళ్ళి కానీ, దేవతలు కానీ, ఏమైనా పూజలు వచ్చినా కానీ, ఏదైనా చేయాలన్నా కూడా మాట్లాడేటోళ్ళు ఇప్పుడు తుడుం కొడితే అందరూ వచ్చి మాట్లాడతారనమాట.
ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మన ఇప్పుడు ఈ జనరేషన్లో మాత్రం మైక్లు వచ్చిన టెక్నాలజీ ఉంది కాబట్టి ఇప్పుడు తుడుము కూడా అంత వాడుతలేరు. ప్రజెంట్ అయితే ఇప్పుడు అప్పటి కాలంలో మాత్రం ఇట్లా మాట్లాడేటోళ్ళు అందరు కలిసి పటేల్ దగ్గర ఇంటికి పోయి అంతా కలిసి కూడా మాట్లాడేటోళ్ళు అన్నట్టు, ఏదైనా విషయం ఉన్నా. ఇది మా ఆదివాసుల దేవుళ్ళు అన్నట్టు. మా దేవుళ్ళకి విగ్రహం ఇట్లా ఉండదు, రాయితో ఉంటాయి కాబట్టి దేవుళ్ళు ఇట్లా, మా దేవుళ్ళు ఇట్లా జంగుబాయి దేవుళ్ళు, ఇంకా కొన్ని దేవుళ్ళు అయితే ఉన్నాయి. ఈ కుమ్రం భీం మనవాడు కుమ్రం సోనేరావు. నేను ఫోటో తీస్తున్నా. వీటిని మా భాషలో అయితే గుమ్మెలంగా అంటారు. సో ఇది దీపావళికి మేము దండారి చేసేటప్పుడు గుసైడ్లో ఇట్లా చేస్తారు కదా. సో ప్రజెంట్ అయితే అప్పుడు అట్లా చేస్తాము. ఇవి ఇంకా పర్రే పెట్టే ఇవి కూడా మా దాంట్లోనే ఉంటాయి, దండారి దాంట్లోనే. ఇవి చచ్చోయి కోలం అంటే మేము దండారేటప్పుడు మనం డ్యాన్స్ చేసేటప్పుడు మనం వాడుకుంటాం కదా దండారి కోళ్ళలు. సో వాటిని ఇవి ఏమో మా దేవుళ్ళు అన్నట్టు. సో కోడలు అంటారు వీటిని. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇటు టప్పలు ఇవి చాలా ఉన్నాయి. కోడలు ఇదే ఈ మన సాంప్రదాయంలో డ్యాన్స్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఇట్లా తీసుకొస్తాం మా దేవుడు అన్నట్టు. దేవుడు లెక్క పూజిస్తారు కాబట్టి ఇవి ఆవులుగా కట్టేటి చూసుకోండి, మీకు చూపిస్తాను, అన్నీ చూపిస్తాను. అండ్ ఏ సాంప్రదాయాలు అంటే ఎద్దులకి కడతారు అన్నట్టు. ఇప్పుడు పోలాలకు కానీ దీపావళికి కానీ ప్రతిదానికి కడతారన్నమాట. ఇవి మాత్రం మాకు ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇవైతే మేము వేటాడతాం కదా, వేటాడే పరికరాలు అన్నమాట. వీటితోనే ఎక్కువ వేటాడాలో చేపలు పట్టేది. చూడండి అన్నీ మీకు చూపిస్తాను. చేపలు పట్టేటి, గొర్రెలు పొడిచి చంపేటి అన్నీ మొత్తం వేటాడే పద్ధతులు. చూడండి మీకైతే అన్నీ చూపిస్తాను. సో ఈ రామునికి బాణం అంటారు కదా, మా దాంట్లో కూడా గుంతి అంటారు. దీంట్లో గుంతి అంటే బాణం విసురు అనమాట. సో చూడండి మీకు చూపిస్తాను. ఇంకా ఈ మా దేవుల కాడ మా దేవులకి అయితే పూజిస్తారనమాట. వీటిని ఒకప్పుడు ఇట్లా వాడుకునేటోళ్ళు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చాలా ఇళ్ళల్లో లేవు. సో ఇప్పుడైతే అన్ని ఇంట్లలో ఉన్నాయి కాబట్టి మ్యూజియంలో అయితే అన్ని ఆదివాసులు సంప్రదించిన అన్నీ అయితే ఉన్నాయి. చూసుకోండి, ఒకప్పుడు బియ్యం కూడా కొలిచేటప్పుడు చిట్టే వాడుకుండే. ఇది తిప్పునంటే మా ఏమైనా వరి అని ఇట్లా నాటేటప్పుడు వాటిని వాడుకుంటారు. ఇవి గురకంగా అంటారు కదా, వీటిని అయితే మాత్రం పెళ్ళికి వాడతారు ఎక్కువగా. ఈ పర్దన్స్ వాళ్ళ మన ఎస్టీ జాబితాలోనే ఉన్న పర్దన్స్ అన్నట్టు. వీటిని పెళ్ళిలా కానీ దేవుళ్ళు కానీ చాలా మాటికి ఎక్కువగా వాడతారు అన్నట్టు. ఈ మొత్తానికి పర్దన్స్ ఇట్లా ఉంటాయి. సో చూసుకున్నట్లే మీకు అన్నీ చూపిస్తాను. ఈ పక్షుల వల్ల వీటితో పక్షుల్ని పడతారు అన్నట్టు, ఐడియా లేదా. సో ప్రజెంట్ అయితే మనం దీపావళికి వచ్చినప్పుడు ఎక్కువ అయితే దండారి అంటే మన గుసాలు ఇట్లా ఉంటారు. సో గుసాయిలు పాలికం డప్పులు కొట్టుకుంటా చాలా ఎంజాయ్మెంట్ అయితే చేసుకుంటారు. మీరు చూడండి, ఒకసారి మీరు విజిట్ చేయండి జోడేఘాట్లో ఆదివాసులు సాంప్రదాయాలు అయితే మీకు అన్నీ ఇక్కడ వచ్చినాక ఆదివాసులు ఇట్లా జరుపుకుంటారు అని మీరు కూడా అనుకుంటారు. ఆదివాసులు సాంప్రదాయాల సంస్కృతాలే వేరు ఉంటాయి. మీరు చూసినట్లయితే గుసాడ్లి కొన్ని ఫొటోస్ కూడా మీకు ఉన్నాయి. అప్పట్లో కాలంలో ఫొటోస్ కూడా దిగిన ఫొటోస్ ఉన్నాయి. మనం ఏడైనా వేరే ఊరికి పోతే ఇట్లా డ్యాన్స్ చేసుకుంటూ పోతారనమాట. చూడండి వస్త్రదాయం ఎట్లా ఉన్నదో మీకు అప్పట్లో ఎట్లా ఉండేది. ఇప్పుడు జనరేషన్ మారింది కాబట్టి కొద్దిగా వేరే కనిపిస్తుంది. ఒకప్పుడు అయితే ఇట్లా చేసేటోళ్ళు అనమాట. సో ప్రజెంట్ అయితే అప్పట్లో మా ఇల్లులు అంటే ఇట్లా ఈ కోటలో ఉన్నాయి కదా, ఇట్లా ఉండేటి ప్రజెంట్ ఇల్లులు. ఇప్పుడైతే జనరేషన్ మారింది కాబట్టి సిమెంట్లో కట్టుకున్నారు. చూసినైతే ఇప్పుడు మన ఎస్టీ జాబితాలో పర్దన్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క ఫోటో అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ జనరేషన్ ఫోటో అనుకుంటా, కలర్ఫుల్ ఫోటో ఉన్నాయి. వైట్ అండ్ బ్లాక్ ఫోటోలు అంటే అప్పటి మాత్రం ఫొటోస్ ఉన్నాయి. కొన్ని పెద్దవాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు, మన పెద్దవాళ్ళు అన్నట్టు. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఫొటోస్ ఉన్నాయి. కోయ గిరిజనాలు మా ఆదివాసులు ఒకప్పుడు ఇట్లా ఉండే అన్నమాట. ఇప్పుడైతే జనరేషన్ మారింది కాబట్టి కొద్దిగా చేంజ్ అయింది. చూడండి, ఒకప్పుడు మా దాంట్లో పచ్చబొట్టు వేయాలంటే సూదితో అతి దారుణంగా అయితే పచ్చబొట్టు వేసేటోళ్ళు, కానీ ఇష్టంగా మాత్రం పచ్చబొట్టును అయితే వేసేటోళ్ళం అనమాట. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తూ టీ ఫారెస్ట్ మొత్తానికి పులులు అడవులు మొత్తానికి పులులు తిరిగే ఏరియాలోనే మన ఆదివాసులు కొద్దిగా డెవలప్ అయిన తర్వాత విత్తనాలు వేసి పంట పండించేటోళ్ళు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు
ఈ ఫోటోలో చూస్తున్నారా ఎంత ఫారెస్ట్ ఉన్నది, ఇది ఎప్పుడో ఫోటో కూడా తెలియదు, చాలా ఫారెస్ట్లో ఉన్న ఫోటో దిగిన అవుతున్నాయి. సో అనేటివి ఇప్పటికీ వాడుకుంటాను. సో ప్రజెంట్ అయితే మొత్తానికి మీరు చూడండి బుట్టలు మొత్తానికి ఆదివాసులే చేసుకున్నారన్నమాట ఈ అన్ని తయారు చేయడానికి. ఒకప్పుడు ఇప్పుడు అంతా వాడుకుంటాను లేదో కానీ ఒకప్పుడు కూడా నాకు కానుక కట్టుకులు కూడా ఎక్కువ ఉంటుండే, చూసుకోవచ్చు. అన్నీ అయితే ఉన్నాయి, మీకు చూపిస్తున్నానా చూడండి. ఈ మ్యూజియంలో అయితే అన్నీ ఆదివాసులు వాడుకున్నటువంటి బంగారులు, వడ్డీలు చూసుకోండి. ఇవి పెళ్ళికి వాడుతాడు, నడిద పాటి అంటారు దీన్ని. మా భాషలో మీ భాషలో ఏమంటారో తెలుగు ఏమంటారో తెలియదు కానీ నడిద పాటి, చెంబులు అనేది ఫొటోస్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. హేమండ్ రాఫ్ వచ్చిన తర్వాత చాలా చేసింది మన ఆదివాసుల కోసం. అతని ఫొటోస్ ఇంకా ఇక్కడనే ఉన్నాయని చూపిస్తున్నాను. హేమండ్ రాఫ్ వచ్చిన తర్వాత ఫొటోస్ ఒకప్పుడు ఫొటోస్ ఇవి మీరు చూడండి, మీకు చూపిస్తాను. ఈ ఫొటోస్లో అబ్జర్వ్ చేసుకోండి ఒకప్పుడు ఎట్లుండే మన ఆదివాసులు, ఇప్పటికీ ఎట్లా మారిండ్రు, చాలా చాలా తేడా ఉన్నాయి. ఆదివాసులకు హేమండ్ రాఫ్ అనేది చాలా హెల్ప్ చేసిండు. ఆదివాసుల కోసం ఐటీడీఏని తన ఆదివాసులు చాలా వెనుక ఉన్నారు, ముందుకు వెళ్ళాలా, వాళ్ళు కూడా డెవలప్ కావాలని మస్తు మన ఆదివాసుల కోసం అయితే హేమండ్ రాఫ్ చేసిండు. హేమండ్ రాఫ్ అయితే మన కోసం చాలా చేసిండు. మా ఆదివాసులు చాలా వెనుకున్నారు, వీళ్ళకి ఏదో ఒకటి జారి చూపేయాలని మా ఆదివాసుల కోసం తను ఎంతో హెల్ప్ అయితే చేసిండు. హేమండ్ రాఫ్ ఇంట్లో అలంకరించి మన ఎడ్ల బండితోనే తీసుకుపోతున్నారు ఏడికో, చూసుకోవచ్చు. మన కుమ్రాం భీం మనవాడు కుమ్రాం సోనేరావు, ఇక్కడ కేసీఆర్ సార్ కూడా ఉన్నాడు. మన కేసీఆర్ సారు మన తెలంగాణ వచ్చినప్పుడే ఈ మ్యూజియం అని కట్టేసిండ్రు. మా ఆదివాసులోనే కులదైవాలు అంటారు కదా, మా దేవుళ్ళు ఎవరు అనుకుంటే మీకైతే చూపిస్తాను. మా దేవుళ్ళు ఎట్లా అంటే, మా దేవుళ్ళకి నిజం చెప్పాలంటే విగ్రహాలు ఏముండవు, రాతితో చేసిన దేవుళ్ళే కాబట్టి మా దేవుళ్ళు అయితే మేము ఇట్లా పూజిస్తాము, చూసుకోవచ్చు. నేను ఫొటోస్ వీడియోస్ అయితే చూపిస్తున్నా కదా. మా దేవుళ్ళు ఒకప్పుడు మాకు పెద్ద ఇప్పటికీ ఉన్నది, ఇప్పటికీ చెప్తున్నా, పెద్ద గుడ్లు అయితే కట్టుకుంటలేరు, కొంత వంశీయులు మాత్రం కట్టుకుంటారు. కాకపోతే అప్పట్లో మాత్రం చిన్న ఇట్లా గుడిసేసి ఏవో దేవుళ్ళు అయితే ఉన్నారు. సో దీన్ని భీమదేవుడు అంటారు అన్నమాట, భీమదేవులు. ఇంకా చూసుకున్నట్లయితే మీకు మా పెర్సపేన్ అంటారు కదా, చాలామంది వంశీయులో ఉంటుంది, ఆత్రం వాళ్ళ వంశీయులో, కుమ్రం వాళ్ళ వంశీయులో, మెస్రం వాళ్ళ వంశీయులో పెర్సపేన్ అంటే ప్రతి వంశంలో ఒక పెర్సపేన్ అయితే ఉంటుంది. మీకు చూపిస్తున్నా కదా, మా గోండుల పెర్సపేన్ దేవత ఇట్లా అన్నమాట. ఇక పెర్సపేన్ దేవత, ఇంకా కొన్ని దేవుళ్ళు ఉన్నాయి. మా ఓన్లీ గోండులకు సంబంధించిన దేవుళ్ళు అయితే మీకు చూపిస్తున్నాను. అండ్ కొన్ని వీడియోస్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, మన భీమ దేవతాన్ని పూజకి అయితే తీసుకుపోతున్నారు, అంటే గంగా స్నానానికి తీసుకుపోతున్నారు. ఫోటోలో ఉన్న దాని ప్రకారం గంగా స్నానానికి తీసుకుపోతున్నారు. అండ్ ఇంకా పెర్సపేన్ దేవుళ్ళకి అయితే ఇక్కడ ఒక ఫోటో ఉన్నది, ఇట్లా చేస్తున్నారు అనమాట. ఫోటోలో చూసినట్టే మీకు అర్థం అవుతుంది. ఒకప్పుడు మా పెర్సపేన్ దేవుళ్ళు ఇట్లా చేస్తారనమాట. కొన్ని ఫొటోస్ చూపిస్తాను, ఒకప్పట్లో ఫొటోస్. అండ్ కుమ్రం భీం వైఫ్ని మీకైతే చూపిస్తాను. కుమ్రం భీం అంటే భార్య ఫోటో ఇక్కడ ఉన్నాయి. సో కుమ్రం భీం యొక్క భార్య అన్నట్టు కుమ్రం సోంబాయి. ఇప్పుడైతే వీడియోని అయితే మొత్తం పూర్తి అయితే చేసినాం. సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు అంత అయింది కాబట్టి ఇప్పుడు మనం ఇంటికి పోతున్నాం. సో మీకు వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే అన్నీ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ లాగా నా ఆదివాసి వీరుడు కాబట్టి సో మొత్తానికి నేను వీడియో అయితే కంప్లీట్ చేశాను. మీకు వీడియో ఎట్లా అనిపించిందో చూడండి. కొన్ని ఇట్లా మిస్టేక్ అయితే మాత్రం క్షమించండి. నేను ఇప్పుడు చెప్తాను, ఇట్లా నేను వీడియోలో మాట్లాడేటప్పుడు మిస్టేక్ అయితే మాత్రం క్షమించండి. అండ్ వీడియో ఎట్లా వచ్చిందో కామెంట్ రూపంలో అయితే మాత్రం తప్పకుండా మీరు తెలియజేయండి. సో వీడియోని మాత్రం పూర్తి అయితే చూసేటట్టు చేసినందుకు ధన్యవాదాలు. సో ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్కరికి నేను ఆదివాసీ కల్చర్స్ వీడియోస్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియోలు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. సో
ఛానల్ని ఎంత ఫాలో చేస్తే నేను అంత మంచి మా ఆదివాసీ కల్చర్స్ వీడియోస్, హిస్టరీస్ వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను. సో జోడెంఘాటుకు వచ్చేటోళ్ళు అయితే మాత్రం మీకు ఒకటి చెప్తానా, సో జోడెంఘాటుకి వచ్చేటోళ్ళు ఏ డేకైనా రండి, కానీ శుక్రవారం రోజు మాత్రం క్లోజ్ ఉంటుంది. శుక్రవారం రోజు క్లోజ్ ఉంటాయి కాబట్టి ఎనీవే ఏ డేట్ అయినా కానీ